హలో ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఈసారి ఏంటి వీడియో అనేది ఆల్రెడీ మీకు అర్థమైంది కదా, కానీ అయితే నా స్టేటస్ చూసి చాలామంది అడుగుతున్నారనమాట. ఎవ్రీ వీక్ స్టేటస్లో చూస్తున్నాము, ఏంటి ఇలా మొక్కుకున్నారా, ఏమైనా రంగోలీ వేస్తాను అని మీ ఫ్రెండ్ వాళ్ళు ఏమైనా అని అడిగారు. బహుశా వాళ్ళు కొంతమంది నా లాస్ట్ వీక్ వీడియో మిస్ అయ్యి ఉంటారు. సో ఈ వీక్ వీడియో అయితే మిస్ కాకుండా చూడండి, అండ్ లాస్ట్ వరకు కూడా స్కిప్ కాకుండా చూడండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ అయితే అందరికీ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకనంటే ఒకరిలోని టాలెంట్ ఒక్క దగ్గరే ఉండిపోకూడదు, కాబట్టి అందరికీ షేర్ చేస్తే అందరూ చూస్తారు, అలాగే అందరూ కూడా ఇన్స్పైర్ అవుతారు. అయితే విషయానికి వచ్చేద్దాము. మా ఫ్రెండ్ అయితే వైభవలక్ష్మి పూజ చేసుకుంటుంది ప్రతి శుక్రవారము. అయితే పూజలో భాగంగా ఇలా ప్రతి వారము ఒక్కొక్క దేవతామూర్తిని అయితే రంగోలీ రూపంలో తీర్చిదిద్దుతుందనమాట. అయితే మేము ప్రతి వారము తాంబూలంకి ఫ్రెండ్స్ అందరూ వెళ్తాం కదా. అయితే ఈ వారం నేను కొంచెం లేట్గా అయితే వెళ్ళాను. చూడండి ఫ్రెండ్స్, పులి మీద దుర్గామాత కూర్చుని ఉన్నారు. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అందంగా ఉన్నారంటే అంత బ్యూటిఫుల్గా వేసింది అసలు. అంటే ఆ వైభవలక్ష్మి అమ్మవారే మా ఫ్రెండ్ చేత ఇలా రంగోలీ వేయించుకుంటున్నారు అని అయితే మా ఫ్రెండ్స్ అందరికీ, మాకు అండ్ నాకు ఇలాగా అనిపిస్తుంది అనమాట. మీకేమనిపిస్తుంది? ఈ టైగర్ని చూస్తున్నారా? అసలు కళ్ళు అసలు రియల్గా టైగర్ ఉన్నట్టే అనిపించింది. ఎక్కడ మనకి సైజులో కూడా ఇటు అటు తను కొలతలేసి దారంతోనో ఇలా అట్లా ఏమి చేయదు. మామూలుగా స్కెచ్ వేసేసి దాని మీద ఈ కలర్స్ అన్నీ వేస్తుంది అనమాట. అయితే మా ఫ్రెండ్స్, నేను ఆ టైగర్ని బాగా, అంటే నాకు టైగర్ కళ్ళు అది చాలా బాగా దించేసింది అన్నట్టు చెప్తుంటే వేణికి బాగా నచ్చేసింది. టైగర్ అందరికీ నచ్చింది. బట్ నేను అమ్మవారిని పొగుడుతున్నప్పుడు చూడండి ఆ టైగర్ కూడా అంతే బాగుంది కదా అని చెప్తున్నాను. వేణి అమ్మవారి దగ్గర నుంచి మళ్ళీ టైగర్ దగ్గరికి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఏడిపించడం జరుగుతుంది. అలాగే అమ్మవారి పాదాల్లో లోకమంతా ఉంటుంది అన్నట్టు సూర్యుడు, చంద్రుడు, అలాగే నక్షత్రాలు, ఇలా గ్రహాలు అన్నీ కూడా అమ్మవారి పాదాల్లో కూడా వేసిందనమాట. పులి తోక చూస్తున్నారా? అసలు ఎంత చక్కగా వేసిందో. తాంబూలాలు ఇవ్వడానికి అయితే చక్కగానే రెడీ చేసుకుంది. నా ఫేవరెట్ ఆంటీని కూడా వీడియో తీశాను. మా ఫ్రెండ్ దేవి వాళ్ళ మదర్ అనమాట, నాకు చాలా ఇష్టము. అలాగే కాసేపు అక్కడ కూర్చొని తాంబూలం తీసుకొని ఇంకో ఫ్రెండ్ అయితే పాట పాడింది. కన్నులకి ఎలాగైతే కన్నుల పండుగ ఉందో చెవులకు కూడా మంచిగా హాయిగా అనిపించింది ఆ పాట విని. తాంబూలం తీసుకుని ఇంటికి బయలుదేరాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ కంపల్సరీ అయితే నచ్చుతుంది. లైక్ అండ్ షేర్. బాయ్ ఫ్రెండ్స్.